ప్రభుత్వ భూముల కబ్జాకు అధికారులు పాలనా యంత్రాంగమే సిద్ధపడితే ఎలా ఉంటుంది? రాష్ట్ర ఖజానాకు గండికొట్టొచ్చనే ఆలోచన ఆచరణలో పెట్టే అధికారులు అందుబాటులో ఉండే సూట్ కేస్ కంపెనీలతో ఖరీదైన భూములు ఎలా కళ్లకు కనిపించకుండా మాయమవుతాయో తెలియాలంటే విశాఖలోని అత్యంత ఖరీదైన భూముల అన్యక్రాంత వ్యవహారం తెలుసుకోవాల్సిందే. ఈ భూభాగోతానికి ఏకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డి సూత్రధారుడైతే మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాత్రధారుడు. ఈ వ్యవహారంలో సూట్ కేస్ కంపెనీల సృష్టికర్త సింగపూర్ రమణారెడ్డి రచించిన భారీ స్కెచ్తో వైజాగ్లో వేల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాదారులకు చేజిక్కింది. అడ్డు అదుపు లేని ప్రభుత్వ జీవోలతో ఇష్టమైన కంపెనీలకు విలువైన భూములను కట్టబెట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా బినామీ కంపెనీలను సృష్టించడం, ఏపీ హౌసింగ్ బోర్డు భూముల రికార్డులను మార్చడం తప్ప స్థానికంగా అభివృద్ధి చేసింది లేదు. ఇక్కడి యువతకు ఉపాధి కల్పించింది లేదు. ప్రతిసారి చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు కేటుగాళ్లు. సూట్ కేస్ కంపెనీలు సృష్టిస్తూ మధ్య దళారులు సూట్ కేసులు నింపుకుని విదేశాలకు పారిపోతుంటే స్థానిక యువత మాత్రం పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మధురవాడ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్లు 411, 412, 419/1, 419/3లోని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థకు 97.3 ఎకరాల అత్యంత విలువైన భూమి ఉంది. ఇందులో ఐటీ పార్కులు, రెసిడెన్షియల్ విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు 2005లో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఓపెన్ టెండర్లు పిలిచింది. ఇందులో ప్రముఖ నిర్మాణ సంస్థ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ పాల్గొని కన్సార్డియం కింద ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఈ స్థలంలో భారీగా ప్రాజెక్టులు కడతామని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మబలికిన సంస్థ సింగపూర్ సూట్ కేస్ కంపెనీల మోజులో కాలయాపన చేసింది. ఏళ్లు గడిచినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రభుత్వం నుంచి దర్జాగా తీసుకున్న భూమిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఎన్సీసీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దాంతో కోర్టును ఆశ్రయించిన ఎన్సీసీ స్టేటస్ కో తెచ్చుకుంది. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇదే టైంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో విశాఖను రాజధానిగా మార్చుతామనే ఆలోచన ఉండడంతో ఈ భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. వైసీపీ కీలక నేతగా చలామణి అయిన విజయసాయిరెడ్డి రంగప్రవేశంతో ఈ భూముల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఎన్సీసీ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో సింగపూర్ కంపెనీకి ఆ భూములను బదిలీ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఈ విలువైన భూములు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళికి చెందిన జీఆర్పీఎల్ సంస్థకు బదిలీ అయ్యాయి. ఇందులోనే అసలు తిరకాసుంది. ఈ బదిలీ సమయంలో భారీ మార్కెట్ విలువున్న భూములను చాలా తక్కువ ధర చూపించి బదిలీ కార్యక్రమాన్ని నడిపించారు. స్వయంగా విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరిగిందట. దాదాపు 2000 కోట్ల పైచిలుకు మార్కెట్ విలువున్న ఈ భూమిని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల అవినీతి, వైసీపీ పెద్దల ఒత్తిడితో 180 కోట్లకు కుదించారు. ఈ మార్పుల వల్ల స్టాంప్ అండ్ డ్యూటీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 200 కోట్లకు పైగా ఆదాయం 14 కోట్లకే పరిమితమైంది. ఇలా వ్యవహారాన్ని నడిపించేందుకు కావాల్సిన జీవోలను సృష్టించడంలో విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ కీలకంగా వ్యవహరించారు. ఫలితంగానే వీరికి ఆయా సూట్ కేస్ కంపెనీలు భారీ మొత్తంలో సమర్పించుకున్నాయి. కేఎన్ఆర్ సూచించిన ట్రైడెంట్ అనే బినామీ సంస్థకు దాదాపు 4 ఎకరాల భూమి ధారాదత్తమయ్యింది.
ట్రైడెంట్ ఓక్స్లీ డెవలపర్స్ పేరుతో బినామీ కంపెనీలు సృష్టించిన ఈ నేతలు ఎన్సీసీ కంపెనీ నుంచి 12,100 చదరపు గజాల భూమిని అప్పటి అధికారులు పార్టీ పెద్దలకు రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారం ఎన్నికలకు సరిగ్గా 2 వారాల ముందే జరిగింది. ఈ రిజిస్ట్రేషన్లో వాడిన ఆధార్ కార్డుల వివరాలు, అందులోని వ్యక్తుల గురించి తెలుసుకుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయల కంపెనీల డైరెక్టర్గా చూపించిన కోలా వెంకట రమణమూర్తి అనే యువకుడుండేది విజయనగరం పురిటిపెంట ప్రాంతంలోని ఓ చిన్న పూరి గుడిసెలో. ఈ సూట్ కేస్ కంపెనీల యజమాని తానే అన్న సంగతి ఆ యువకుడికి కూడా తెలియదు. ఈ పూర్తి వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ పర్యవేక్షణలోనే జరిగింది. దానికి విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు మద్దతు పలకడంతో చీకటి జీవోలు, చీకటి వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపాయి. కుందూరు రమణారెడ్డి అలియాస్ సింగపూర్ రమణారెడ్డిగా ప్రాచుర్యం పొందారు ఈ పెద్ద మనిషి. విదేశాల్లో పెట్టుబడులు తెస్తానంటూ బురిడి కొట్టించి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రైవేట్ వ్యక్తులను మోసం చేస్తుంటాడు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని తానే నడిపిస్తానంటూ విదేశీ పెట్టుబడుల పేరుతో ప్రభుత్వాన్ని పూర్తిగా వాడుకుని రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేదు. పైగా ప్రభుత్వ ఖజానా నుంచి వివిధ పథకాల రూపంలో నిధులను దుర్వినియోగం చేస్తూ దర్జాగా బ్రతికిన వైట్ కాలర్ మోసగాడు సింగపూర్ రమణారెడ్డి. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక లుకౌట్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన ఏకైక తెలుగు వ్యక్తిగా రమణారెడ్డి చరిత్రలోకి ఎక్కారు. రమణారెడ్డి జీవితంలో ఇప్పటి వరకు ₹1 విదేశీ పెట్టుబడి దేశానికి కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విదేశీ పెట్టుబడులతో ప్రభుత్వ పెద్దలను సంప్రదించడం, తనకున్న లాబీతో అవినీతికి సానుకూలంగా ఉన్న అధికారులకు ఆశలు చూపించడంలో రమణారెడ్డి దిట్ట. పెట్టుబడులనే మాయ మాటలతో ప్రభుత్వాల నిధుల్ని తన జల్సాలకు వాడుకునే వ్యక్తిగా రమణారెడ్డికి ముద్రపడింది. ఈ మాయగాడి స్కెచ్ ప్రకారమే ఎన్సీసీ మధురవాడ భూములు దొడ్డిదారిన మడ్స్డో కంపెనీకి దారిమళ్లాయి. సింగపూర్ రమణారెడ్డిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో 63 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయంటే ఎంత పెద్ద మోసగాడో అర్థం చేసుకోవచ్చు. ఈ కేటుగాడు ప్రతి చోట ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నేతలు, కీలక అధికారులే టార్గెట్ గా విదేశీ పెట్టుబడుల పేరుతో బురిడి కొట్టించి కోట్లాది రూపాయలు దండుకుపోతుంటాడు. వేల కోట్లు విదేశీ పెట్టుబడుల ఆశ చూపించి ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తల నుంచి భారీగా డబ్బులు లాగేస్తుంటాడు. రమణారెడ్డి మోసాల బారిన పడి రోడ్డు పాలైన ఎందరో అధికారులు, పారిశ్రామికవేత్తలకు ఆత్మహత్యలే శరణీయంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం ఉన్నతస్థాయి జ్యుడిషియల్ విచారణ జరిపి వేల కోట్ల విలువైన భూమిని సింగపూర్ సూట్ కేస్ సంస్థల నుంచి తిరిగి తీసుకుని ప్రభుత్వ ఖజానాకు న్యాయం చేయాలని విశాఖవాసులు కోరుకుంటున్నారు. ఇందులో పాత్రదారులను, సూత్రధారులను గుర్తించి చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.